అప్పు తీసుకొద్దాం అనుకున్నా, కార్డు తీసుకోవచ్చు. సో ఉన్నది 3 వారాలే కానీ ఏది నాకు అగనిస్ట్ గానే పోతుంది. అన్ని ఒక 2-3 నేను సీరియస్ గా మాట్లాడినా, దాని పక్కన మిగతా జోక్ గా మాట్లాడినవన్నీ యాడ్ ఆన్ చేసి మ్యూజిక్ యాడ్ చేసారు. అరే మనం ఆర్టిస్టులం రా, బయటకు వెళ్తే మనకు లైఫ్ ఉంటది, తిట్టాల్సింది అన్నాను కాదు, ఎవరి మీద కోపం నేను అవయన్న మీద చూపించిన అని ఏడ్చింది ఆ పిల్ల. హెయిర్ ఉండాలి కదా, ఏమైంది మళ్ళీ కవర్ చేసిండు వాడు, నీట్ గా కవర్ చేసిండు. ఇంకా నాకు అర్థం కాని క్యారెక్టర్స్ లో ఒకటి విష్ణుప్రియ, ఒకటి అర్థం కాదు. ఆ టాప్ 5 నేను అనుకున్నా చెప్తా. నబీల్, మణికట్టు ఉండడు, విష్ణుప్రియ ఉండదు, సీత 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 ఉంటది. చాలా మంచి జర్నీ. నేను వాళ్ళతో మంచి ర్యాపో చేసుకొని వచ్చిన. నాకు సార్ కూడా ఫైనల్ ఏవి చూసి అదే అన్నాడు, ఉన్న తక్కువ టైం కానీ నీ ఎమోషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, చాలా బాగా అనిపించింది, షార్ట్ అండ్ స్వీట్ చాలా బాగుంది అని అన్నాడు. సో నాకు చాలా హ్యాపీ ఉంది. తిట్టడం కాదు, మేబీ పదాలు రాంగ్ అయి ఉంటాయి, పదాలు రాంగ్ ఉన్నాయి ఆబ్వియస్లీ, నేను అదే చెప్పిన. కాకపోతే దానికోసం పంపిస్తాడైతే నేను అనుకోను. అంత పెద్ద షో ఉండి, ఎందుకంటే నాకంటే ఎక్కువ మాట్లాడుతున్నారు ఇంతకుముందు సీజన్స్లలో కూడా. శివబాలాజీ గారిది నేను చాలా చూసిన, అది బకెట్ది వాటర్ లేదు అట్లేం అనలే. నేను ఎందుకు అంటే నన్ను అడిగిన 2-3 నువ్వు మాట్లాడుతున్నావురా అంటే, యాక్చువల్గా నేను షో వెళ్ళినప్పటి నుంచి కూడా మరి మీకు అది ఎంత ప్లే చేసిరో లేదో నాకు తెలియదు, కానీ పోతున్నప్పటి నుంచి అన్నా నమస్తే, మంచిగున్నా, వద్దే చాయ్ పెట్టినా, ఏం చేస్తున్నావు బిగ్ బాస్ అనే కెమెరాకి దాన్ని ఒక క్యారెక్టర్లా క్రియేట్ చేసుకొని నేను మాట్లాడడం డే 1 నుంచి స్టార్ట్ చేసిన. సో ఎన్ని ప్లే చేసారో ఎన్ని ప్లేలో మనకు తెలియదు, కానీ డే 1 నుంచి స్టార్ట్ చేసిన. నేను జోక్స్ వేస్తూ ఉంటే మధ్య మధ్యలో నవ్వుతా ఉన్నప్పుడు బిగ్ బాస్ తిడతలేంట్రా, బిగ్ బాస్ మనిషి కాదు, అది ఒక గేమ్. నేను ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసుకొని నేను జోకులు మాట్లాడుతూ ఉన్నా అంతే. కానీ దానికి వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారా, గేమ్ గురించి మాట్లాడతారు కానీ దాని గురించి పట్టించుకోరని నేను అంటున్నాను. ఎందుకంటే ఒరే ఇష్టం వచ్చిన మాటలు చాలా మంది కంటెస్టెంట్లు కూడా లాస్ట్ దాకా వెళ్ళి ఉన్నారా. సో మరీ పర్సనల్గా ఎవరు తీసుకోరు, ఒకవేళ తీసుకోవాలనుకున్నా కూడా డైరెక్ట్ కన్ఫెషన్ రూమ్ ఉన్నది, చాలా ఉన్నాయి. సో డెఫినెట్గా ఇప్పుడు యాజ్ అ కంటెస్టెంట్ మనం 100% కాన్షియస్లో ఉంటాం. ఎన్ని కెమెరాలు ఉన్నాయనుకున్నా, ఎన్ని అనుకున్నా కూడా నాకు 2 రోజులు మాత్రమే నాకు మైక్ ఉందిరా, కెమెరాలు అన్న ఫీలింగ్ ఉండేది. తర్వాతకెళ్ళి మైక్ నాకు ఫోన్ అన్న ఫీలింగ్ వెళ్ళిపోయింది. నాకు ఇదో ఫోన్ మెడల్ వేసుకొని తిరుగుతున్నాం, ఏది పడితే అది మాట్లాడదు. ఎందుకంటే ఉండలేదు 24 గంటలు, హైలీ ఇంపాసిబుల్ మనం కాన్షియస్గా బతకడం అనేది. సో డెఫినెట్గా ఏదో ఒక రకంగా మనం మాట్లాడుతూ ఉంటాం, పోతూ ఉంటాం. కాబట్టి నేను అది ఏం పట్టించుకోలేదు. తెలియదు అన్న, ఎందుకంటే బిగ్ బాస్ టీం బయటకు వచ్చినా కూడా నాతో మాట్లాడేదారు. బయటకు నేను ఫస్ట్ రాగానే నువ్వు యాక్చువల్లీ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కంటెస్టెంట్స్, నువ్వు చాలా ముందుకెళ్తావు అనుకున్నా, వెరీ అన్ఎక్స్పెక్టెడ్. ఇది ఓటింగ్ ఎందుకు మాకు తెలియలేదు అసలు, నిన్ను ఎక్స్పెక్ట్ చేయలేమేమన్నారు వాళ్ళు. అదే అంటున్నా, వాళ్ళు అదే అన్నారు, వాళ్ళు కూడా అదే క్వశ్చన్ అన్నారు, నువ్వు వస్తావని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు ఒకటమ్మా, మనం 105 days ఉంది, ఈ ఒకటే గేమ్ తోటి పంపిస్తారని అయితే మనకు ఉండదు. కాకపోతే వాళ్ళు ఏం చూపించారు, జనాలకు ఏమర్థమైంది అన్నది ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఏదైనా సరే ఎండ్ ఆఫ్ ద డే నేను ఈ 2 వారాలు నేను గేమ్ ఆడలే, ఈ 2 రోజులు నేను గేమ్ ఆడలే అంటున్నాను, కానీ అదే గేమ్ నిఖిల్తో అదే ఎవరైతే కంటెస్టెంట్ పృథ్వీ ఉన్నాడో వాడు నా టీంలో ఉన్నప్పుడు కూడా నేను ఫైట్ చేసిన. ఫిజికల్ డ్యామేజ్ అయితే తెలియదు, ఈ ఫిజికల్ డ్యామేజ్ ఒక లిమిట్ ఉండదు. దెబ్బ తగిలి మొహాన్ని తగిలితే ఎవరు రెస్పాన్సిబుల్ అంటే నిఖిల్ గారు వాళ్ళే మాట్లాడారు, మీరు చూసుంటే. అరే మనం ఆర్టిస్టులం రా, బయటకు వెళ్తే మనకు లైఫ్ ఉంటుంది, చేతులు కాలు. ఎందుకంటే లాస్ట్ సీజన్ చూసిన శివాజీ అన్న చేయితో ఏదో ఫ్రాక్చర్ అయింది కదా, ఆయన సీజన్ అంతా అట్లే ఉండిపోయాడు పాపం. సో ఎవరు రెస్పాన్సిబుల్? అది ఇంకా ఎక్కువ స్ట్రెచ్లు అయిందనుకో. నా దాంట్లో ఉన్న కంటెస్ట్ నబీల్ ఉన్నాడు, నబీల్కి చెయ్యి ఇరిగింది, నబీల్కి నడుము బ్యాక్ ఇంజురీ ఉన్నది. సో ఆదిత్య అన్నకి చిన్నగా ఆస్మా ఇష్యూ ఉన్నది. ఇవన్నీ నాకు తెలుసు. సో తెలిసినప్పుడు నువ్వు ఫిజికల్ డ్యామేజ్ చేసుకుంటే రేపు పొద్దున లైఫ్ కూడా ఇబ్బంది అవుతుంది, వద్దు అన్నది నా కాంటెక్స్ట్ ఉండే. సో దానివల్ల తీసేసారంటే దట్స్ ఓకే, ఇంకా మనం ఏం చేయలేము. ఎందుకంటే ముందే చెప్పిన, ఆడియన్స్కి నచ్చిన రోజులు ఉంచుతారు, నచ్చిన రోజు తీసేస్తారు. సో నచ్చినప్పుడు మనం ఎంత యాక్సెప్ట్ చేస్తామో, నచ్చినప్పుడు కూడా అంతే హ్యాపీగా బయటకు వచ్చేయాలి. చేయలేదు అవును నా రూల్స్ అనలే, నేను బిగ్ బాస్ రూల్సే మాట్లాడినా. అంటే నాకు ఏమనిపించింది అంటే, హానెస్ట్గా చెప్తాను, నేను మాట్లాడిన మాటలు ఎందుకు నాకు అనిపించిందంటే, ఫస్ట్ డే 1 నుంచి చీఫ్ అనే పొజిషన్ చాలా గొప్ప పొజిషన్ అని ముందు నుంచే చెప్తున్నారు. చీఫ్ అనేది చాలా గొప్ప పొజిషన్ అని చెప్పినప్పుడు
సెకండ్ వీక్లో నేను నామినేషన్ చేస్తున్నప్పుడు డైరెక్ట్ ఒక క్వశ్చన్ అడిగినాను బిగ్ బాస్. విష్ణుప్రియ అని నాగార్జున గారు చెప్పిన పాయింట్ మీద నువ్వు నామినేట్ చేస్తున్నావు, నీ నీ పాయింట్ చెప్పు అని అన్నాడు. నేను ఒకటే మాట అన్నా, నేను హౌస్ కంటెస్టెంట్కి వచ్చిన సార్. నాగార్జున గారు పబ్లిక్ అందరూ అది అనుకుంటున్నారు కాబట్టి చెప్పుంటాడు. సో పబ్లిక్ అందరూ నువ్వు హౌస్లో డౌన్ ఉన్నావు అని చెప్పి అన్నప్పుడు ఇంకా నువ్వు హౌస్కి ఎందుకు అన్నది నా పాయింట్. నామినేషన్ నా సెల్ఫ్ గురించి ఎందుకు వేస్తా? నీతో నాకు గొడవ ఉంటే నేను ఎందుకు వేస్తా? గేమ్ గురించే మాట్లాడాలి కదా. ఆ పర్స్పెక్టివ్లో మాట్లాడినా నామినేషన్ అనేది హౌస్కి అవసరం లేదు, ఆడియన్స్ నిన్ను హౌస్కి అవసరం లేదు అనుకున్నారు కాబట్టి సార్ నిన్ను ఫ్లాప్ దాంట్లో పెట్టిండు. సో ఆడియన్స్ అనుకున్న తర్వాత డెఫినెట్లీ హౌస్కి ఎందుకు ఇంకా నువ్వు అన్నది నా పాయింట్. ఎందుకంటే గేమ్ ఆడేదే ఆడియన్స్ గురించి కదా. సో ఆ పర్స్పెక్టివ్లో నేనేం చెప్పినా అంటే, చీఫ్ అనేది అంత గొప్ప పొజిషన్ అయినప్పుడు, చీఫ్ని జనాలందరూ ఎన్నుకున్నప్పుడు, చీఫ్ అనేటువంటి ఒక లీడర్ అయినప్పుడు లీడర్ హౌస్కి అవసరం లేదని ఎట్లా అంటారు? అది నా పాయింట్ ఉండే. కాకపోతే మీరు ఏం చెప్పవచ్చు అంటే, ఇప్పుడు ఇద్దరు చీఫ్లు ఉన్నారు, ఒక్కడే నామినేషన్లో ఉన్నాడు, ఇంకొకడు నామినేషన్లో ఉంటాడు అంటే అది నాకు ఫెయిర్ అనిపించేది. కానీ నువ్వు ఇద్దరు నామినేషన్ వచ్చినాక, నామినేషన్స్ అన్నీ అయిపోయినాక నువ్వు డైరెక్ట్ ఎలిమినేట్ అవ్వాలి అని అంటే అది నాకు కంప్లీట్లీ అన్ఫేర్ అనిపించింది. చీఫ్ గొప్ప పొజిషన్ అని మీరే చెప్పుకుంటా ఆ చీఫ్ నామినేట్ చేసుకోవాలి అన్న కాంటెక్స్ట్ నాకు నచ్చలేదు. సో అట్లా ఒకదాని మీద ఒకటి లింకప్ అయినాయి. ఇంకోటి, ఆ వీడియో ఏదైతే మొత్తం ప్లే చేసినారో దాంట్లో 80% మేము జోక్గా మాట్లాడుకునే ఉన్నాయి, ఒక 2-3 నేను సీరియస్గా మాట్లాడినా. దాని పక్కన మిగతా జోక్గా మాట్లాడినవన్నీ యాడ్ ఆన్ చేసి మ్యూజిక్ యాడ్ చేశారు. ఆ జోక్గా మాట్లాడిన దాంట్లో ఫన్నీయెస్ట్ థింగ్ ఏంటంటే, నాకంటే అధ్వానంగా మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవి ఏం ఇప్పుడు వాళ్ళ పేర్లు చెప్పా, లోపల ఉన్నారు కాబట్టి, కానీ వాళ్ళు డైరెక్ట్ చాలా ఘోరంగా మాట్లాడారు. ఇదేం ఇంకా మాట్లాడొద్దులే కానీ మళ్ళీ వాళ్ళ గురించి ఎందుకు అవుతుంది కానీ, వాళ్ళు ఇంకా టూ మచ్గా మాట్లాడారు. నేనన్నా మజాక్లో మాట్లాడినా, వాళ్ళు చాలా సీరియస్గా ఉన్నారు. నేనుండా, నాకేం అవసరము, ఏదో షోనా, ఇట్లా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. దుప్పట్లది నేను అన్నా కదా, దానికంటే ముందు డే 1 నుంచి దుప్పట్ల మీద అందరు జోకులు క్రాక్ చేస్తూనే ఉన్నారు. నేను ఎలిమినేట్ అవ్వడం వల్ల నా డైలాగ్ లేచిరు, కానీ నాకంటే ఇంకా అధ్వానంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. అవి అయి ఉండొచ్చు. నేనే చెప్పినా కదా, నేను ఫిజికల్ టాస్క్ నేను ఆడతా, నాట్ ఫర్ ద కాజ్ ఆఫ్ డ్యామేజింగ్ మై బాడీ. ఎందుకంటే నేను ఈ 3 months కాదు, మొత్తం త్రూ అవుట్ జర్నీ అన్నా. నేను యాక్టర్గా నేను స్ట్రగుల్ అయితే ముందుకెళ్తున్నప్పుడు ముక్కు మూతి చెయ్యి కాలు ఇరగొట్టుకుని నేను సినిమా డైరెక్షన్ చేసుకుంటా, సినిమా షూట్ని మధ్యలాపి నేను హౌస్కి వచ్చిన. బయటకు వెళ్ళి అరే నాకు ఇంకో 3 నెలలు బెడ్ రెస్ట్ కావాలరా అన్న పొజిషన్ నాకు వెళ్తే నన్ను నమ్ముకున్న టీం అంతా ఏమవుతారు? సో డెఫినెట్గా నాకు ఇబ్బంది అవుతుంది. అది కూడా ఎందుకంటే ఫస్ట్ యాక్చువల్గా చూస్తే ఫస్ట్ ఉరికినా నేను, కానీ పృథ్వీ గురించి ఆల్రెడీ నాకు తెలుసు కాబట్టి వాడు నన్ను అటాక్ చేసిన విధానం నన్ను ఎంత ఘోరంగా డిఫెన్స్ చేసిన అంటే, కన్నుకు దాకింది, నడుముకు దాకింది, షోల్డర్కి దాకింది. ఆ పెయిన్ స్లోగా తెలుస్తుంది నాకు. సో నేను ఇంకా అటాకింగ్కి వెళ్ళినా అంటే వాళ్ళు ఫస్ట్ టార్గెట్ నన్నే పెట్టుకున్నారు. అది ముందే తెలిసింది, వాడిని ఆపండ్రా ఫస్ట్ అని. సో నాకు తెలిసినప్పుడు నేను వెళ్తే మళ్ళీ ఇంకెక్కువ అటాక్ చేస్తారు. సో నేను ఎక్కువ డ్యామేజ్ చేసుకోదలుచుకోలేదు. నెక్స్ట్ ఇంకా టాస్క్లు ఉంటాయేమో, అండ్ ఇంకోటి ఆ టాస్క్ 2 రోజులు అవుతాయని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. 1 day అవుతుందేమో, అయిన తర్వాత మనకి ఇంకేమైనా ఆప్షన్ ఉంటే చేద్దామని అనుకున్నా. నేను ఫస్ట్ డే డౌట్ గివప్ ఇచ్చిన కాబట్టి బ్యాలెన్సింగ్ టాస్క్ రాగానే ఎస్ ఇదైతే బ్రెయిన్ గేమ్ కాబట్టి హ్యాపీగా ఆడొచ్చు అని నేను ఇమ్మీడియట్లీ దాంట్లో జంప్ అయిన తర్వాత మేము అనుకున్నట్టే మేము గెలిచిన తర్వాత నేను ఇంకా మళ్ళీ ఎక్కడ ఫీల్ అయినా అంటే, ఫస్ట్ రౌండ్ వాళ్ళు గెలిచినప్పుడు వాళ్ళు ఒక ఎలిమినేట్ చేసే ఆప్షన్ ఇచ్చారు. సెకండ్ రౌండ్ మనం గెలిచేస్తే ఫస్ట్ బుద్ధిగా తీసేస్తే హ్యాపీగా ఆడుకోవచ్చు. వాడు ఇట్లా మొత్తం ఇట్లా ఒక బుల్లాగా ఎగురుతున్నాడు అందరి మీదకి, వాడిని తీసేయాలనేది మా పాయింట్. అందుకనే మా వాళ్ళందరూ మా గుడ్లు ఎక్కువ రాగానే డాన్స్ చేద్దాం, ఇట్లా ఫుల్ ఎగురుదాం, ఎంజాయ్ చేద్దాం అంటే విన్ అయినాక ఎగురుదాం. ఇప్పుడు ఏమొద్దు, మీకు డాన్స్ చేయాలనిపిస్తే లోపలికెళ్ళి ఎగరండి, వాళ్ళని ఇన్సల్ట్ చేసినట్టు వద్దు. మనం లోపలికెళ్ళి ఎంజాయ్ చేద్దాం, ఇక్కడ ఏం అవసరం లేదు. మనం ఇప్పుడు హై వచ్చినాం కదా, చూద్దాం రేపు మనకి ఏం ఆప్షన్ ఇస్తారో చూద్దామని అనుకున్నాను. మాకు ఆప్షన్ వేయకుండా మళ్ళీ సెకండ్ టైం వాళ్ళకి ఆప్షన్ ఇస్తారు, మళ్ళీ ఫ్లిప్ అయిపోయినా. ఏది నాకు అగెనిస్ట్గానే పోతుంది అన్ని. సో ఇదన్నీ ఒకదాని మీద ఒకటి ఇంటర్లింక్ అయినాయి. ఇవన్నీ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో మేము మాట్లాడిన మాటలన్నీ ఒక దగ్గర క్లబ్ అయినాయి. సో చూసినా నాకే ఏమో మాటల వల్ల తీసేసి ఉంటే అయితే 100% అది మాట్లాడకుండా ఉండేవాడిని అని చెప్తా. కానీ వాళ్ళు క్లియర్గా చెప్పారు, ఆ టీం వాళ్ళే నా దగ్గరకు వచ్చారు, మేము నిన్ను ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు బయటకు వస్తావని, మేము ఫిక్స్ అయిపోయినాం నువ్వు టాప్లో ఉంటావు అని చెప్పేసి అని. సో వాళ్ళకి మాట్లాడాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ నేను మాట్లాడిన మాటలు అంత హర్టింగ్ వాళ్ళకు ఉంటే బయటకు వచ్చి మళ్ళీ ఎందుకు నాతో మాట్లాడతారు, ఏం జరిగింది, ఏమైంది, నన్ను క్లియర్గా అడిగి నేను చెప్పిన నా జిందగీలో నేను చపాతీతో దోశలు తినలేను. నా 3 రోజులు చపాతీ దోశ పప్పు. మీకు తెలియదు కానీ ఎంతమంది నా దగ్గరికి వచ్చారే నాకు స్టమక్ అప్సెట్ అవుతుందిరా, నాతో అయితలేదు ఈ ఫుడ్. ఎందుకంటే ఇప్పుడు
ఈ రోజు పెట్టిన ఫుడ్ రేపటి దాకా తినాల్సి వస్తుంది. దానివల్ల చాలా మంది అప్సెట్ అయినాయి, చెప్పుకోలేదు ఎవరు. సో ఇవన్నీ ఇప్పుడు ఎట్లా అంటే ఆకలి మీద కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఆ ఆకలి మాట్లాడించిన మాటలు కొన్ని కొన్ని సరదాగా జనాలందరితో కలిసి మాట్లాడిన మాటలు కొన్ని. సో ఇది ఫోర్ గ్రౌండ్ అయిపోయినాయి, అవన్నీ బ్యాక్గ్రౌండ్ అయిపోయినాయి. ఈ ఎఫెక్ట్ అంతా వాటన్నిటికీ యాడ్ అయ్యాయి అన్న. కిరాక్ సీతకు నేను ఇవ్వలేదు. ఎందుకు కిరాక్ సీత దగ్గర నేను ఎందుకు గివ్ అప్ చేసిన అంటే, యాజ్ అ చీఫ్ ఇద్దరం నేను నిఖిల్ మాట్లాడుకున్నాం, ఇట్లా గేమ్ వద్దు, ఏమున్నా అక్కడ ఆడుకోండి. ఎందుకంటే ఫస్ట్ నిఖిలే నా దగ్గరకు వచ్చి, మామ బాడీ పెయిన్స్ ఘోరంగా ఉన్నారా, అవ్వట్లేదు నాతోటి, జర చూసి ఆడుకుందాంరా అన్నాడు. నేను అన్నా మీరేం కొట్టాడ పెట్టుకున్నా అక్కడ మాట్లాడుకోండి మామ, ఇక్కడికి వచ్చిన తర్వాత వదిలేద్దాం, అక్కడ ఎంతనన్నా ఫైట్ చేసుకోండి మామ, దాన్ని బట్టి మనకు క్లారిటీ ఉంటుంది ఎంతవరకు ఆడాలని అని ఇద్దరం మాట్లాడుకున్న తర్వాత ఓకే అన్నారు. ఓకే అన్నారు కాబట్టి నేను సైలెంట్ అయినా. ఇంకోటి సీతకు ఆల్రెడీ చాలా దెబ్బలు తగిలినాయి అండ్ తలకు కూడా దెబ్బ తగిలింది ముందు రోజు టాస్క్ ఆడినప్పుడు. సో నేను సీత వచ్చి తీసుకెళ్తే నేను సడన్ గా లేచి పట్టుకుంటే కింద పడితే దెబ్బ తగులుతా అన్న ఒక కన్సర్న్ మీద నేను అయిపోయినా. అండ్ ఇంకోటి మేము ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో నేను ఏం ఎక్స్పెక్ట్ చేసిన అంటే నిఖిల్ గాడు వచ్చి మేము ఆల్రెడీ మాట్లాడుకున్నాము వద్దురా అని వాడు వచ్చి అన్నాడు కూడా, మనం మాట్లాడుకున్నాం వాళ్ళ ఎక్స్ వాళ్ళకి ఇద్దామని. సోనియా డిఫెండ్ చేసుకుంటూ స్టార్ట్ చేసింది ఇది మా గేమ్ అని. ఇది అడ్డంగా వితండవాదం చేస్తే నేను ఏం చేయలేను. యాజ్ ఎ చీఫ్ మాట్లాడుకున్నప్పుడు ఆ రూల్ ఒకటి వెళ్ళాలి. మీరు నిన్న అంత దాకా వచ్చిన వాడు మళ్ళీ ఎక్స్ ఇస్తా అన్న వాడు సడన్ గా నిన్న మీరు ఆడేది కదా ఈరోజు మేము ఆడతామని అంటే ఇక ఇంకేం మాట్లాడతాను నేను దానికి. సైలెంట్ కదన్నా. ఇప్పుడు గొడవ నువ్వు లాజికల్ గా మాట్లాడితే గొడవ పడతా, నువ్వు అడ్డంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా అంటే ఆల్రెడీ నా గొంతు ఖరాబ్ అయింది. నేను అప్పటికి నేను అదే చెప్తున్నా, అందుకే అంటున్నా యాక్చువల్గా ఇప్పుడు ఆడియన్స్ మిస్టేక్ అని అంటే ఏంటంటే ఆడియన్స్ వాళ్ళకి ఎంతవరకు చూపారో అదే చేస్తారు. సింప్లెస్ట్ ఎగ్జాంపుల్, బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ నా వైఫ్ అడిగింది ఏం తెలుసా, నువ్వు సీతను ఎందుకు తిట్టినావు, సీత నీ మీద హర్ట్ అయింది, పెద్ద గొడవ అయింది కదా అని అన్నది. కానీ మీరు బయటకు వచ్చినాక సీతను అడగండి, మేమిద్దరం గొడవ పడ్డ తర్వాత సీత లోపలికి వెళ్ళి ఏడ్చింది. ఏం ఏడ్చింది తెలుసా, ఆయనను నేను సొంత అన్నలాగా ఫీల్ అయినా, తిట్టాల్సింది అన్నను కాదు, ఎవడి మీదో కోపం నేను అవయన్న మీద చూపించినా అని ఏడ్చింది ఆ పిల్ల. ఎవడి మీదో చూపించాల్సిన కోపం అన్న మీద చూపించినా అని ఏడ్చింది తప్పగా నేను తిట్టినా అన్నది కాదు. నేను కూడా బయటకి వెళ్ళి ఆదిత్యన్నతో నా చెల్లెలాగా ఫీల్ అయినా అన్న దాన్ని నేను. అది కూడా ఎందుకంటే నేను యష్మి మన ప్లేట్స్ మనం కడగొద్దన్నప్పుడు కూడా నేను సైలెంట్ గా నా ప్లేట్లు నేను కడుక్కుంటూ పోయటం, ఎందుకు వాళ్ళకి ఇబ్బంది పెట్టాలని ఇంటెన్షన్లా. అలాంటి నా గురించి తెలిసి కూడా సీత నన్ను ఎట్లంటది, అది అన్న అన్న అన్నది కానీ జస్ట్ నా ఫీలింగ్స్ దానికి అర్థం కాలేదని నేను ఫీల్ అయినా. ఆ రోజు మాట్లాడదామని ట్రై చేసిన, కానీ ఒక మనిషి ఏడ్చి నీతో మాట్లాడడానికి రెడీగా లేనప్పుడు మనం మాట్లాడకూడదు, అది ఇంకా వరస్ట్కి వెళ్తుంది. సో నేను విష్ణుప్రియని అడిగినా, ఆదిత్య అన్నని అడిగినా సీతతో మాట్లాడడానికి, ఆమె రెడీ ఉన్నాక వస్తుంది అంటే వెయిట్ చేసిన. నెక్స్ట్ డే ఈవినింగ్ దాకా వెయిట్ చేసినాక అన్న మాట్లాడదామా అన్నది. పక్క తీసుకెళ్ళిన రాబేట అని. పక్క తీసుకెళ్ళిన తర్వాత అంతకుముందు అభయ్ గారు అన్నది, నువ్వు అభయ్ గారు అని పిలిచుంటే జీవితంలో మాట్లాడబెట్టాను నేను అన్న అన్న కాబట్టి వచ్చిన బెట అంటే చెప్పన్నా అని, సారీ అన్నా అని హక్ చేసుకున్నాక, లేదు బెట నేను కూడా ఇప్పుడు మా చెల్లెతో నేను మాట్లాడినప్పుడు సరదాగా మాట్లాడతా, కొన్ని డమాక్ లేదా మెంటల్ గాను అనేది ఎట్లా అంటే ఛాయ్ దగ్గర మాట్లాడుతుంటే చాలా ఊత పదాలు కొన్ని వచ్చేస్తాయి. ఆ ఊత పదాలు ఎట్లుంటాయంటే ఇప్పుడు కొన్నిసార్లు ఎరా ముండా అని మాట్లాడతారు, అది నా సైడ్ చాలా ఏంది ముండా అంటుండే లేడు అనిపిస్తుంది, కానీ కొన్నిసార్లు చాలా నార్మల్ పదం అది. సో ఇటు సైడ్ నాకు చాలా నార్మల్ పదాలు, కానీ అవి సీతకు తెలియదు, కానీ అది నేను అన్నందుకు కూడా ఫీల్ కాలే. ఆ బాండింగ్ మా ఇద్దరికి ఏర్పడ్డది లక్కీది. సో నేను సీతతో అదే అయిపోయినా. ఆ తర్వాత మళ్ళీ ఇష్యూ కాలేదు. ఓ లేదు నేను ఆపేనేరా నేను ఎందుకంటే డే 1 నుంచి చిన్న పదాలు ఎత్తుక్కొని ఈ పదాలే మా స్ట్రాటజీ అని మాట్లాడేవాళ్ళు. సరే బిడ్డ మరి నా స్ట్రాటజీ కూడా నాకున్నది నేను అన్నా. క్లియర్, నేను రూల్ గురించే ఫైట్ చేస్తున్నాడా. వాడు బయటకు వెళ్తే లోపలికి తీసుకురావాల్సిన బాధ్యత సంచాలక్ది. నేను సంచాలక్ పిలవంగానే రావాలని లేదు, అవి వాళ్ళు మాట్లాడినే. శరీరం అంటే ఫుల్ బాడీ అని నేను అనుకుంటే తలకాయ ఒకటే అని వాళ్ళు ఎట్లా అనుకున్నారో, వాడు బయటకు వెళ్ళినప్పుడు లోపలికి రావాలి అంటే తీసుకురావాల్సిన బాధ్యత సంచాలక్ది. సంచాలక్ ఏం చేస్తాడు జనరల్ గా, వాడు రూల్ అన్నప్పుడు ఇప్పుడు ఎంపైర్ ఉన్నాడు, నేను లైన్ బట్టల్స్ ఏమంటాడు, నువ్వు లోపలికి వచ్చినాక గేమ్ కంటిన్యూ చేస్తా అంటాడు. నువ్వు మధ్యలోకి వచ్చినాక నేను చేస్తా అంటే నీ మాట నేను ఎందుకు ఇంటా, నేను బరాబరేనా. ఇప్పుడు ఆమె ఇంటదా వేరే సంచాలక్ అయితే అడ్డంగా వాదిస్తుంది. నువ్వు ఎందుకు మ్యానిపులేట్ అవుతావు భయ్, ఎమ్మనికి 20 ఏళ్ళు వాళ్ళందరూ ఉన్నారు, నువ్వు అందుకే మ్యానిపులేట్ అవుతున్నావు అనుకున్న వాళ్ళందరితో మాట్లాడిన నేను. నీకు చెప్పిన, మిగతా వాళ్ళందరికీ చెప్పిన, సీతుకు కూడా కొన్ని చెప్పిన, నాకు చెప్పాలనిపించినాయి. మస్తు మాట్లాడతారు, వాడి మాటలేని నువ్వెందుకు చేంజ్ అవుతావు అన్నది నా పాయింట్. మణికంఠ నిజంగా హౌస్ లో మోస్ట్ టిపికల్ పర్సన్, హానెస్ట్ గా చెప్తున్నా నేను. ఎందుకంటే ఒకటి చెప్తా,
మణికంఠ సిచ్యువేషన్ బట్టి మాటలు మారుస్తుండని నాకు అనిపించింది హానెస్ట్ గా. నేను హౌస్ లో ఉన్నప్పుడు అంటే నేను ఎగ్జాక్ట్లీ బయటకు వచ్చే అది ఎట్లా అంటే అది వాడు వెళ్ళి గంటలు గంటలు. సో నాకు అర్థం కాదు, అది 100% స్ట్రాటజీ అన్న. ఫస్ట్ వీక్ వెళ్ళిపోవాల్సినప్పుడు నేను ఒక పాయింట్ ట్రిగ్గర్ చేస్తే వాడు బయటకు వచ్చి అన్నాడు, నువ్వు అడిగిన క్వశ్చన్కి నా దగ్గర ఆన్సర్ లేదు, అందుకే నేను గివ్ అప్ ఇచ్చేసిన డిస్కషన్స్ లా. అప్పుడే నాకు అర్థమైంది నువ్వు పాయింట్ టు పాయింట్ మాట్లాడతావని, నా ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటా అని అన్నాడు. ఫస్ట్ వీక్ అంత ఘోరంగా ఫ్లక్చువేట్ అయిన ఒక పర్సన్ సెకండ్ వీక్ దాన్ని మనం ఫ్లిప్ అయిపోతే ఇడు అమ్మాయి 1 వీక్లో ఎట్లా మారిండ్రా అని ఒక షాక్లో ఉన్నా. మారితే మంచిదే కదా అని కూడా అనుకున్నా. ఆ తర్వాత సిచ్యువేషన్ బట్టి ఏడుస్తా ఉన్నాడు. నాకు ఎందుకు నేను అనుకున్నా అంటే ప్రతిసారి నా వైఫ్ నా పాప నా వైఫ్ నా పాప అంటాడు. నేను 5 వారాలు ఉంటే చాలనా నా టార్గెట్ సేఫ్, నా పాప నా దగ్గరకు వస్తుంది అని అన్నాడు. వీడికి ఎన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఏమోలే అనుకుని ఆగిన. ఆ పాయింట్ మీద స్టిక్ అని అంటే నాకు వాడి మీద డౌట్ రాకపోయేది. సడన్ గా ఎగ్టాస్లో పోయి మూల కూర్చొని ఏడుస్తా ఉన్నాడు. ఎందుకు కప్పుకి వెళ్ళిస్తా నీ మొన్న కదరా నువ్వు 5 వారాలు ఉన్నావు, డైరెక్ట్ కప్పుకి వెళ్ళిపోయినావురా నువ్వు. సో ఏది నమ్మాలన్నా? సో ఖచ్చితంగా హానెస్ట్ గా ఆడతలేడని నాకు అనిపించింది. అండ్ ఇంకోటి మణికంఠ మీద 2 అలిగేషన్ల వల్ల నేను దాన్ని ఏమంటారు కరెక్ట్ చెప్పాలంటే, 2 అమ్మాయిలు ఎమోషనల్ గా నన్ను మోసం చేసిండు అని అన్నారు. అది చాలా బాధాకరమైన మాట. 2 అమ్మాయిలు సేమ్ పాయింట్ రైజ్ చేశారు, నువ్వు ఫీలింగ్స్ తో ఆడుకొని పాయింట్లు తీస్తున్నావని. సో అది నాకు చాలా సార్లు నాకు కూడా అనిపించింది. ఎక్స్పెషల్లీ అది దోష అది క్లియర్ గా చూపించాడు నాకు సార్. ఆడ ఏం లేదు, ఇటు పుల్ల పెట్టిండు ఇటు పెట్రోల్ వేసాడు. సో అట్లా ఉండడం రాంగ్ అని నాకు అనిపించింది. సో అట్లీస్ట్ నాకు ఇంకొకటే ఒక ఆప్షన్ ఏముండే అంటే వెళ్ళిపోతున్నప్పుడు వానికి బ్లాక్ రోజ్ ఇచ్చి మనకంట దోష ఉంది చూసిన అట్లాంటి సిచ్యువేషన్ నువ్వు అవాయిడ్ చేయ, ఇంక ఇది ఒకటే నీకు నేను ఇచ్చే సజెషన్ అని బయటకు వచ్చేసిన అంతే. సోనియా స్ట్రాంగ్ అయితే ఆడతలేదు, సోనియా మాటలే ఉన్నాయి, ఆ మాటలే ఉన్నాయి సోనియా. నాకు తెలిసిన సోనియా ఫైటర్, కానీ ఆ ఫైటర్ నాకు ఎక్కడ కనబడలేదు. ఫస్ట్ 2-3 రోజులే కనబడ్డది. ఆ తర్వాత ఆమె ఎందుకు సైలెంట్ అయింది ఏమైంది నాకు అసలు నో ఐడియా. ఈ ట్రాక్ తెలియదు, బయటకు వచ్చినాక నాకు కొన్ని క్వశ్చన్లు అడిగితే నాకు నెత్తి ఖరాబ్ అయింది. వాళ్ళతోటే ఉన్నా కదా సోఫాల పక్కన ఇన్ని జరిగినాయి అనుకున్నా నేను నిజంగా. నేను సాగాను నిజంగా. ఆ రోజు ఘోరంగా ఏడ్చింది నేను అన్న రోజే. ఇంక హెయిర్ ఉండాలి కదా ఏమైంది, మళ్ళీ కవర్ చేసిండు వాడు, నీట్ గా కవర్ చేసిండు. ఆ బిట్ మస్తు సెట్ చేసుకున్నాడు వాడు, సూపర్ సెట్ చేసుకున్నాడు. అంటే మనం యాక్టర్స్ అన్నా మనం నీట్ గా కనబడాలిగా అన్నాడు, అది మంచి అనిపించింది. అది నేను ఎన్నిసార్లు పక్కకుండి నవ్వుకు నాకు అర్థం కాకపోయింది. సడన్ వచ్చి నాకు ఒక హగ్గి అని చెప్పి ర్యాండమ్ వచ్చి హగ్ చేసుకుని వెళ్ళిపోతాడు. యష్మి ఫీల్ అయిన తర్వాత నాకు కొంచెం ఆక్వర్డ్ అనిపించింది. అప్పటిదాకా నేను మణికంఠకి యష్మికి కోల్డ్ వార్ అవుతుంది. ఎందుకంటే యష్మిని వాడు ఫ్లర్ట్ చేస్తా ఉన్నాడు. ఎట్లా అంటే యష్మి నువ్వు చాలా క్యూట్ ఉన్నావు అని, సారీ శ్రీప్రియ అంటాడు. శ్రీప్రియ వాళ్ళ వైఫ్ పేరు ఇక్కడ ఉంటది వెనకాల ట్యాగ్, సారీ శ్రీప్రియ నువ్వు చాలా క్యూట్ ఉన్నావు యష్మి అని ఇట్లా మాట్లాడుతూ ఉంటాడు. అరే నీకు పెళ్ళైంది కదరా అంటే పెళ్ళైతే ముందు ఫ్లర్ట్ చేద్దా అంటాడు, ఇది హెల్దీ ఫ్లర్టింగ్ అంటాడు. సో ఇవన్నీ నేను చూసుకుంటూ వచ్చి వీడు ఇంతేలే చిల్ అవుతున్నాడు అని అనుకున్నా. యష్మి కూడా సరదాగా తీసుకుంది. ఎప్పటిదాకా సరదాగా తీసుకుంది, వాళ్ళు జోక్ లో మాట్లాడిన మాటలు అనేది చల్లకిలో పాయింట్ తీసి నామినేట్ చేసేసరికి ఫ్లిప్ అయిపోయింది ఆ పిల్ల. సో ఆమె యష్మి కరెక్ట్ చెప్పాలంటే గేమ్ లాగా ఆడుకుంటా నువ్వు ఫ్రెండ్ గా నువ్వు ఎవ్వను అన్నగా నువ్వు తప్పు చేస్తే పాయింట్ అవుట్ చేసే ఒకే ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ క్యాండిడేట్ యష్మి హౌస్ లో. నబీల్ ఆడతాడు. నబీల్ కి ఇది బ్యాక్ ఇంజరీ ఒకటి చెయ్యి ఇంజరీ ఉన్నది, కానీ నబీల్లో ఉన్న బ్యూటీ ఏంటంటే నబీల్ కూడా సేమ్ యష్మి లాగా నువ్వు ఎంత ఫ్రెండ్ అన్నగా నువ్వు మిస్టేక్ చేస్తే నామినేషన్ లో బరాబర్ పాయింట్అవుట్ చేస్తాడు. కాబట్టి దాన్ని కొంచెం ఎగ్జాజరేట్ చేస్తాడు, అది వాడి స్టైల్. వాంటెడ్లీ 100% ఉండడానికి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. ఎందుకంటే ఫిజికల్ టాస్క్లు గివప్ చేయడు. అండ్ నబీల్ క్విక్ లర్నర్ అన్న. ఇప్పుడు నేను ఈ మాటలు మాట్లాడిన తర్వాత నన్ను రెడ్ కార్డ్ ఇచ్చారు కదా నాకు, నేను చెప్తున్నా కదా ఇప్పుడు వాడిది నాది సేమ్ స్లాంగ్. వాడు కూడా చాలాసార్లు నాతో అట్లాంటి మాటలు మాట్లాడాడు. నేను చెప్తున్నా హౌస్ అయిపోయేదాకా వాడు ఆ మాటలు మాట్లాడు. ఎందుకంటే మైండ్లో పెట్టుకున్నా అంటే వాడు అస్సలు ఏదైనా నెగిటివ్ అవుతుంది ఒకరికి అని అంటే అది పెట్టుకొని ఆడతాడు. అది ఆబ్వియస్లీ వెరీ కాన్షియస్ ఉంటాడు. అది ఖచ్చితంగా ఒక గేమర్కి ఉండాలి, వాడికి ఉన్నది, వాడు ఉంటాడు టాప్ లైన్. లేదు అంత అగ్రెసివ్ కాదు నబీల్.
నబిల్ ఎక్కడ కావాలో అక్కడ అవుతాడు. నబిల్ ఈజ్ వెరీ కామ్ కంపోజ్డ్, చాలా కామ్ కంపోజ్డ్. అస్సలు కాదు. నబిల్ చాలా హర్ట్ చాలా మంచిగా కన్నింగ్ లాగా అని చెప్పగాని ఇంకా నాకు అర్థం కాని క్యారెక్టర్స్ లో ఒకటి విష్ణుప్రియ ఒకటి అర్థం కాదు. నాకు ఎందుకు అర్థం కాదంటే తక్కువ ఫ్లోలో కొన్ని మాటలు వదిలేస్తుంది, ఆ తర్వాత ఎందుకో రియలైజ్ అయ్యి మళ్ళీ ఆ మాటకు సారీ చెప్తుంది. అట్లా నన్ను ఒక మాట అన్నది, నబీల్ని ఒక మాట అన్నది గేమ్ ఆడుతున్నప్పుడు. అంటే తక్కువ నువ్వు ఒకరిని అసాసినేట్ చేయకూడదు కదా, రాంగ్ వర్డింగ్స్ యూజ్ చేసి. ఆ తర్వాత నువ్వు సారీ చెప్పి ఏం లాభం అన్నా, జరగని దాన్ని జరిగినట్టు పోర్ట్రే చేయడం. అది నాకు ఎందుకు, నాకు దానివల్లనే కొంచెం కొంచెం ఆక్వర్డ్ అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఆమె రాదు, నీకు ఇప్పుడే పిన్నా నాకు అర్థమవుతలేదని నాకే లోపలలోనికి అర్థం కాలేదంటే బయట ఉన్న వాళ్ళకి అసలు అర్థం కాదు. సో డెఫినెట్ గా తను రాదు. నిఖిల్ నేను విన్న ఆట వేరే, నిఖిల్ నేను చూస్తున్న ఆట వేరే. వాడు చాలా ఎమోషనల్ అయిపోయాడు. నాకు అందుకే అర్థమైంది. నేను వచ్చే 2 రోజులు నిఖిల్ నాకు సోనియా మీదే డిస్కషన్. ఒకటే ఏంటి అంటే, అరే ఆమె అడిగిన అన్ని చెయ్యాలనుకుంటుందిరా అని వాడు అంటాడు. నేనమ్మా నీకేమైందిరా, నువ్వెందుకు చేస్తున్నావు, నువ్వు ఒక స్ట్రాంగ్ ప్లేయర్, నువ్వు అంతా ఫైట్ చేసినావు, నీకేమైంది అంటే ఏమోరా నాకు అర్థమవుతలేదు. అండ్ ఇంకోటి ఏమైందంటే వాని దరిద్రం పాపం ఉన్నది 3 వారాలు కానీ 4గురితో లింకేసారు వానికి. ఆ 3 వారాలల్లా వానికి ఎవరితో మాట్లాడాలన్నా భయం అయితే ఉన్నది. సో అట్లా వాడు ఏది మాట్లాడితే ఎటుపోతానో ఒక భయంలోకి వెళ్ళిపోయాడు. కానీ నిఖిల్ అది కాదు. ఎవరు నిఖిల్ చాలా జెన్యున్ క్యాండిడేట్, కానీ ఎమోషన్స్ వాని గేమ్ని తొక్కేసినాయి. నేను వచ్చినప్పుడు అదే చెప్పిన, అవన్నీ వదిలేసి ఆడరా ప్లీజ్, నాకు ఆ పాత నిఖిల్ కావాలి అని. బయట ఉన్న సోనియా వెరీ అగ్రెసివ్ అండ్ ఒకసారి మాట మాట్లాడితే ఇంకోసారి అదే మాట మీద స్టిక్ అనే ఉంటుంది. నేను ఎగ్ టాస్క్ లో 2 సార్లు ఫ్లిప్ అయింది అదే. ఫుడ్ గురించి నువ్వు ఏడ్చినావు ఫస్ట్ వీక్ లో, అరే అమ్మ నాకు తెలిసిన ఫ్రెండ్ ఈమెనే కదా అని నేను బాధపడ్డా. అదే ఫుడ్ గురించి మేము తెల్లారి 1 అవర్ మాకు ఇచ్చినప్పుడు మేము వండుకుంటామని అన్నాం. అరే మేము బెస్ట్ బ్రేక్ఫాస్ట్ వండుకుంటామని అంటే వాళ్ళు వండుకుంటామన్నారు. నీ అక్క ఎందుకు ఇలాతో పంచాయతీ, మీరే వండుకోర్రా అని చెప్తే బ్రేక్ఫాస్ట్ ప్లస్ లంచ్ కలిపి వండుకున్నారు వాళ్ళు. గంట టైం తీసుకున్నారు. మరి నిన్న మీరు ఫుడ్ గురించి అందరు ఆకలి గురించి అంతా మాట్లాడారు, మీరు 1.5 టైం తీసుకుంటే మరి మేము 1.5 ఆగాలి కదా. నబీల్కి గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉంది, నబీల్ టాబ్లెట్ వేసుకోవాలి. ఆయిచానాకి ఇష్యూ ఉంది, ఆయిచానా టాబ్లెట్ వేసుకోవాలి. మరి మీ దాంట్లో అట్లా ఎవరు లేరు హెల్త్ ఇష్యూస్. సరే మీకు ముందు టైం ఇచ్చినా మరి తీసుకోవచ్చు కదా. ఆ ప్రేమ ఇక్కడ ఏమైంది? ఫోటో టాస్క్ లా దెబ్బలాడుతుందనే ఫిజికల్ వైలెన్స్ అవుతుంది అన్నిసార్లు ఆపింది. అన్నిసార్లు మీరు ఆపినప్పుడు ఎగ్ టాస్క్ లో కూడా ఫిజికల్ వైలెన్స్ అవుతున్నప్పుడు మీరు ఎందుకు ఆపలేదు? సో ఇప్పుడు ఆ సోనియా నిజమా ఈ సోనియా నిజమా అని నేను అడుగుతా. నా ఇంటెన్షన్ అది కాదురా అన్నది. ఇక నేనేం మాట్లాడుతా దానికి? కాదని చెప్తున్నా కదా, కాదని చెప్పినా నేను కాదని చెప్తున్నా. 100% ఆడతలేదు, అదే చెప్పిన 100% ఆ సోనియా అయితే ఈ గేమ్ ఆడతలేదు, ఓన్లీ మాటలు మాత్రమే ఉన్నాయి అన్న. అమ్మ ఒక్కడే క్వశ్చన్, రెండు కన్ఫర్మ్ 2. ఎందుకంటే మా వైఫ్ బయటకు వచ్చినాక అన్నది, నువ్వు ఎక్కువ కనబడలేదురా ఫస్ట్ 2 వీక్స్ 3 వీక్స్ అని అన్నది. నేనన్నా నా ఏడీ చూసినావు కదరా, నేను కనపడపోతే అన్ని ఎమోషన్లు ఏడికెళ్ళి ఉంటాయి. బట్ స్టిల్ వాళ్ళు ఎందుకు ప్లే చేయలేదో నాకు తెలియదు. నా గురించి 11 మంది నిల్చున్నారు కదా వాడు వెళ్ళకూడదని. సో అట్లీస్ట్ నేను ఎంతవరకు వాళ్ళతో బాండింగ్ ఉన్నా, ఎంత గేమ్ అన్నా వాళ్ళకు కూడా తెలుసు కదా. నేను ఒక నార్మల్ అంటే నేనేమే ఆడకపోయి ఉంటే వాళ్ళకి ఏం అవసరం నా గురించి డిఫెండ్ చేయడానికి. వాడు మంచి ప్లేయర్ మంచిగా ఆడుతాడనే వాళ్ళకి తెలిసింది. ఫస్ట్ వీక్ నుంచి నేను ఆడుతూనే ఉన్నా. అదొక్కటే గేమ్ నేను గివప్ చేసిన అంటే ఫిజికల్ డ్యామేజ్ అవ్వద్దనే నా ఇంటెన్షన్. నేను చెప్పిన మీ ఇష్టం, మీరు ఆడుతా అంటే ఆడుకోండి అన్నా కాబట్టి నేను గివప్ చేసిన. అది ఓకే. ఏది సెకండ్ వీక్ లో హానెస్ట్ ఇప్పుడు నాకు ఏంటంటే సెకండ్ వీక్ లో స్టిల్ మళ్ళీ నాకు మణికంటనే ఉన్నాడు ఆప్షన్. మణికంటనే ఆప్షన్ ఉన్నప్పుడు నేనేమనుకున్నా అంటే ఆల్రెడీ వాడిని ఒక దగ్గర ప్రెస్ చేసి వదిలేసినప్పుడు వాడు ఆల్రెడీ ఎమోషనల్ గా ఫ్లక్చువేట్ అవుతున్నప్పుడు ఒకటే టార్గెట్ ని మళ్ళీ ట్రిగ్గర్ చేయడం కరెక్ట్ కాదు అని అనిపించి అక్కడి నుంచి నేను ఆదిత్య అన్నను చెప్పిన. 100% ఆదిత్య అన్నది కూడా మిస్టేక్ ఉంది. ఎందుకు తెలుసా? ఆదిత్య అన్న ఏంటంటే లోపల చాలా యాంగర్ ఉంటుంది, బయటకు నవ్వుకుంటూ మాట్లాడతాడు. నువ్వు అట్లీస్ట్ ఏదైనా చెప్పడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఐ లవ్ యూ అని కట్ చేశాడు ఆ టాపిక్ ని. అది నాకు నచ్చలేదు, చాలా సార్లు నచ్చలేదు. సో అది కూడా ఒక 1 ఆఫ్ ద నామినేషన్ పాయింట్. ఎందుకంటే ఆ అన్న నాతో ఏమో తెలుసా, 5 రోజుల కోసం వచ్చిన నేను అన్నాడు. నేను ఉండలేనబ్బా, నాతో అయితలేదు అంబియన్స్ అది ఇది అంటున్నాడు ఆయన.
విష్ణు అదొక్కటి నేను చాలా బాధపడ్డా. ఎందుకంటే ఇప్పుడు పృథ్వీ విష్ణుప్రియది మీకేం ప్లేన్ చేసారో మాకు తెలియదు. మేము చూస్తున్నప్పుడు కూడా చాలా ఇట్లా ఫుల్ లవ్ ఇట్లా ఫుల్ ప్రేమ ఉందా. సడన్ గా ఒకరోజు విష్ణుప్రియ అన్నది నేను ఊరికే కంటెంట్ కోసం మజాక్ చేస్తున్నా, హీస్ లైక్ మై బ్రదర్ అన్నది. నా నెత్తి ఖరాబ్ అయిపోయింది. కంటెంట్ కోసం ఏది పడుతుంది ఇట్లా మాట్లాడతామన్నా. సో నేను ఇంకా టాపిక్నే వదిలేసిన. ఇక నాకు అర్థం కాదు. ఈ వీక్ నైనిక మణికంఠ అనుకుని. ఎందుకనంటే నైనిక పైన కాన్ఫిడెన్స్ లేకుండా ఆ పిల్ల పాపం ఏమైందో తెలియదు. నైనిక కూడా చాలా వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఫీమేల్ కంటెస్టెంట్ అనుకున్నా. ఫస్ట్ వీక్ స్లోగా డౌన్ అయితే వచ్చింది. మేబీ చిన్నపిల్ల అవడము, ఆమె చీఫ్ నుంచి ఆమె వెళ్ళిపోవడము, దాని తర్వాత అందరూ దాన్నే ట్రిగ్గర్ చేసి నామినేషన్స్ లేసరికి ఎమోషనల్లీ డౌన్ అయింది. సో దానివల్ల ఆమె ఫీల్ అయింది. మనీ ఆబ్వియస్లీ కంటెంట్ కోసం ఏడ్చిండా, మళ్ళీ పోతాను భయపడ్డాడో తెలియదు. లాస్ట్ 2 రోజులు ఘోరంగా ఫ్లక్చువేట్ అవుతా ఉన్నాడు ఎమోషనల్లీ. సో వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు అనుకున్నా నేను. సో ఎప్పుడైతే నాకు రెడ్ కార్డ్ ఇచ్చిన తర్వాత నేను ఒకటే మాట చెప్పిన, ఫస్ట్ సేఫ్ అవుతారు కదా జనరల్గా. ఫస్ట్ సేఫ్ అయ్యే కాంటెస్టెంట్ అలా ఆ ఇద్దరు ముగ్గురులో నేను లేననుకో, ఫిక్స్ అయిపోండి, నా బట్టలు రెడీ చేసుకోండి అని చెప్పేసి నేను. పృథ్వీకి ఉన్న ఒక బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, వాడు సీతను తిట్టిండు చూసినా, యాంగర్ నా స్ట్రెంత్ అని. యాంగర్ వాడి వీక్నెస్. నేను అంటే ఇప్పుడు నన్ను ఎట్లయితే అన్నారో, నువ్వు ఫ్లోలో మజాక్ చేస్తున్నప్పుడు నీ టంగ్ స్లిప్ అయింది, అది నీ మిస్టేక్ అని అన్నారు. అట్లా వాడు ఫ్లోలో గేమ్ ఆడుతున్నప్పుడు ఒక పాయింట్లో ఆగట్లే వాడు. నువ్వు అమ్మాయిగా అబ్బాయిగా ఎవడన్నాగా అని డైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నాడు. దెబ్బతింటే నాకు సంబంధం, ఐఎమ్ సారీ, నా దగ్గరకు వస్తే నేను మనిషిని కాదన్నట్టే మాట్లాడుతున్నాడు. 100% రాంగ్ అన్న అది. 100% రాంగ్ అది. నువ్వు మళ్ళా టక్కన గేమ్ అయిపోగానే వచ్చి ఇట్లా హక్ చేసుకొని మాట్లాడితే అంత ఫ్లిప్ అయితే నేను అవ్వలేను. ఒక నిమిషం. ఆ టాప్ 5 నేను అనుకున్నా చెప్తా. ఇప్పుడున్న కంటెస్టెంట్ అలా నబీల్, నిఖిల్, ప్రేరణ అండ్ యష్మి కాకుండా మణికంఠ ఉండడు. యష్మి కాకుండా చెప్తా. లేదు, ఎందుకంటే ఫిజికల్ టాస్క్లు ఇట్లాంటి ఇంతకంటే ఎక్కువ వచ్చినాయి అనుకో, మణికంఠ హెల్త్ మీద భయం అవుతుంది నాకు. వాడు ఒక సిచ్యువేషన్ లో నాకు భయమైందండి ఆనెస్ట్ గా. వీడు ఉంటాడా పోతాడా అని భయమైంది నాకు. వాడు నిఖిల్ గాడు ఉరికొచ్చి ఇట్లా చెవుబెట్టి చూసి ఈ సేఫ్ అని అంటే నాకు అప్పుడు ఊపిరి పీల్చుకున్నా. సో అది కాకుండా ఎంత నలుగురు చెప్పినా కదా, విష్ణుప్రియ ఉండదు, ఇంకెవరెవరు ఉన్నారన్నా కంటెస్టెంట్లు, సోనియా ఉండదు, ఇంకా ఈ సీత ఉంటది. ఏం నేర్చుకోలే అన్నా నేను. అంటే మన చుట్టూ ఉన్నోళ్ళు మనల్ని నెగిటివ్ చేయాలంటే ఎట్లనైనా చేస్తారు. సో అందరూ మనోళ్ళు కాదని నేర్చుకున్నా. బిగ్ బాస్ వల్ల నేను బాగా నేర్చుకుంది ఏం తెలుసా, బిగ్ బాస్ హౌస్ గురించి కాదు, హౌస్లోకి వెళ్ళి బయటకు వచ్చే లోపు అనుకున్న నా వాళ్ళు కాదని తెలుసుకున్నా. బయట కొందరిని బాగా గుడ్డిగా నమ్మిన వాళ్ళు నా వాళ్ళు కాదని తెలుసుకున్నా. నాకు ఇస్తే 100% పోతా. ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పిన, కెమెరాగా చెప్పిన, బై మిస్టేక్ కనుక నేను ఉంటే నాకు తెలిసింది ఇప్పుడు నేనేం మిస్టేక్ చేసినా అని. అది రిపీట్ కాదు, ఫీనేల్ దాకా నేను బయటకు రాను, నేను చూపిస్తాను నేను అని చెప్పిన. 100% చెప్పిన ఆనెస్ట్ గా. ఎందుకంటే నేను ఆడలేక గివప్ ఇచ్చిన అనుకున్నారు, కానీ డ్యామేజ్ అయితే నాకు నెక్స్ట్ సినిమా ఉన్నది అన్నది నా కన్సర్న్. ఇప్పుడు నేను డ్యామేజ్ అయినా పర్లేదు, ఎట్లా ఆడుతున్నా నేను ఇప్పుడు వెళ్ళి చూపిస్తాను. ఇంకంతే. అందరు అన్నారు నేను అదే చెప్తున్నా. అందరు అన్నారు నాయే వేసిరాడా, నాయే వేసి ప్రతి ఒక్కరు తిట్టిండు అన్న. అవును, ఎందుకు తిట్టాల్సి వచ్చిందంటే, అంతకుముందు 3 రోజులు ఓన్లీ చపాతి దోశలు తినుకుంటా బతికినాం. ఫస్ట్ డే ఆడ గంట టైమర్ ఉన్నది. నువ్వు టైమర్ పెట్టకుండా నువ్వు ఇస్తే నేను ఒక్కనే వండుతాను, 6 మందికి కాదు 12 మందికైనా వండుతా. నువ్వు టైమర్లా నువ్వు ప్రాపర్ గా ఉండలేదనుకో, వాళ్ళు వచ్చి టార్చర్ పెడతా ఉంటారు, మాకు లేట్ అవుతుంది ఆకలితో ఉంటారు. కర్మగాలి మనం ఫుడ్ చక్కగా ఉండలేదనుకో అన్న, వాడు తినకుండా పండాల్సి వస్తుందా, ఇంకేం ఆడతారు అన్న టాస్క్లో. సో అది నా బాధ. అవుట్ ఆఫ్ దాన్ని ఏమంటారు, ఒక బాధతో వచ్చిన మాటలు అవన్నీ. ఎందుకంటే తినడానికి పెడుతురా తినకుండా పెడుతురా టాస్క్లు అని నాకు ఒక బాధతో వచ్చిన మాటలు అవి. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ అన్న, నేను అదే అంటున్నా. ఇప్పుడు సీతదే బెస్ట్ ఎగ్జాంపుల్. ఆడ జరిగిందంతా వేరే, కానీ బయటకు ఒక విలన్ లాగా చూపిస్తున్నారు.
ఏ సెల్లయ్యలే అన్నారు, ఎవరు అన్నారంట సెల్లెందుకు నేను మంచిగా వాచ్ పెట్టుకొని సీజన్ అంతా ఆడతాం, మా నాన్న వాచ్ నాతో ఉన్నట్టుంటది అనుకుంటే బయట ఎంతమంది ఎన్ని మీమ్స్ చేసిరో కథం నాకు నోటిఫికేషన్, అబ్బాయి వాచ్ పెట్టుకోకు నువ్వు అని ఇచ్చారు నోటిఫికేషన్. అది ఎక్కువ టాస్క్ నాకు అర్థం కాలే అన్న, నిజంగా చెప్తున్నా. వాళ్ళకి ఆప్షన్ ఇచ్చారు, నాకు ఇవ్వలేదు, నేను బరాబర్ ఫీల్ అవుతా కదా. నేను చెప్తున్నా కదన్నా, ఇప్పుడు వైల్డ్ కార్డు 2 ప్రూవ్ చేయాలి. నేను వీడు ఫిజికల్ గా ఆడలేకపోయిండు, గివ్ అప్ ఇచ్చిండు అన్నారు కదా. నాకు నెక్స్ట్ సినిమా ఉన్నది, దానికి ఎఫెక్ట్ కావద్దని చెప్పేసి నేను ఆగిన. ఇప్పుడు బరాబర్ వైల్డ్ కార్డ్ వస్తే ఫిజికల్ గా ఎంత డ్యామేజ్ అయినా పర్లేదు, నేను పోయి ఆడి నేను గివ్ అప్ ఇవ్వకుండా నేను ఫైటర్ అని వాళ్ళ కోసమైనా ప్రూవ్ చేస్తాను. ఎందుకంటే అదే చెప్తా అన్నారు కదా, ఇదే నేను చాలా సార్లు నా పెళ్ళాం గురించి ఏంటంటే, అరే మా పెళ్ళాంకి నేను వండి పెట్టలేరు అని చాలా చాలా క్యాజువల్ వర్డ్ అన్నది. మా పెళ్ళాం అనేది చాలా క్యాజువల్ వర్డ్. సో అది ఆ కాంటెక్స్ట్ ఎప్పుడు తెలియదు. ఇప్పుడు అదొక్క పదం, వాని పెళ్ళాం అంటే వీడేంద్ర పెళ్ళాం అన్నాడు. సేమ్ ఎట్లయితే ముండా అన్న దాని గురించి మాట్లాడానో ఇది అంతే. ఇప్పుడు పెళ్ళాం అనేది మా వైఫ్ అని కొందరు అంటారు, అరే నా పెళ్ళాం మంచిగా చూసుకుంటుంది నన్ను, ఆ కాంటెక్స్టే వేరే. సో దాన్ని ఇక్కడ ట్రిగ్గర్ చేసేసరికి నీకు ఎఫెక్ట్ అయింది తప్ప, కానీ వాంటెడ్లీ అన్న మాటలు కాదు, చాలా సరదాగా. దాని ముందు వేరే వాళ్ళు చాలా అన్నారు, అవి అన్నిటి నుంచి వచ్చిన ఇంకో మాట అది నాది. సో ఇవేవి ప్లే చేయలేదు వాళ్ళు, నాది ప్లే చేసేసరికి నన్ను బ్లేమ్ చేస్తున్నారు. కానీ నేను అయ్యేం పట్టించుకోను, ఎందుకంటే వాళ్ళు చూసినే మాట్లాడతారన్న. అప్పు తీసుకొద్దాం అనుకున్నా, కార్డు తీసుకోవచ్చు అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ వచ్చిన వాళ్ళందరికీ. ఐఎమ్ సూపర్ డూపర్ హ్యాపీ, థ్యాంక్స్ అలాట్. నాకు ఓటేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ. మిమ్మల్ని హర్ట్ చేసి ఉంటే నేను జెల్లొచ్చి ఐఎమ్ వెరీ 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 సారీ.